చేస్తే మంచిదని నేను భావిస్తాను. రైట్. వెంకటేశ్వరరావు గారు చట్టపరంగా పోతుంది అనుకోవాలా, కక్షపూరితంగా పోతుంది అనుకోవాలా? ఒకవైపు ఇట్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారు సరే ఆయన గత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని గెలిచినటువంటి ఉత్సాహంతోటో లేదంటే ఒక గెలిచిన గర్వంతో చేసినటువంటి మాట ఏదైనా అనుకోవచ్చు. బట్ జరిగే పరిణామాలు ఎట్లా ఉండబోతాయి అన్నది మాత్రం ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే కక్షపూరిత రాజకీయాలకు మేము అతీతం, ప్రజాపాలన దిశగా పోతాం అని మాట్లాడినటువంటి సందర్భం. సో దీనిపైన ఏం చెప్తారు? అవును సార్, మూర్తి గారు చెప్పినట్టు అంటే అచ్చెన్నాయుడు గారి విషయంలో పాపం నిజంగా కూడా ఆయన ఫైల్స్ ఆపరేషన్, మిగతా ఆపరేషన్లు కాదు, ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నటువంటి వ్యక్తిని మీరు 11 గంటలు కారులోనే కూర్చోబెట్టి, ఎందుకంటే ఆయన కొంచెం స్థూలగా భారీ కాయ కదా, అంత ఒక మానసిక పైచాచిక ఆనందాన్ని పొందేటువంటి తత్వాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయేగా, ఏదైతే అసలు ఈ గవర్నమెంట్ ఓడిపోవటం కారణం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఓడిపోవటం ఈవీఎంలు అవి ఇవి అని వాళ్ళు ఏదో సరిపెట్టుకునేటువంటి సకుచమర్దనం చేసుకుంటున్నారు తప్పితే ప్రభుత్వం చేసినటువంటి విద్వేషం, ప్రభుత్వం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధ్వంసం, విద్రోహం, కసి, ఎక్కడైతే రూల్ ఆఫ్ లా, ఎక్కడా కూడా రూల్ ఆఫ్ లా ని ఫాలో చేయలేం. ఎందుచేతంటే ఇప్పుడు మీ మీద ఏదన్నా అకృత్యం, ఇల్లీగల్ ఎఫైర్ అయితే మొత్తం మీ యొక్క సమాజం, నా మీద జరిగితే నా యొక్క సమాజం, మూర్తి గారి మీద జరిగితే మూర్తి గారి యొక్క సమాజం, టోటల్ గా ఏదో ఒక వ్యక్తికి, ఇద్దరు వ్యక్తులకి, ముగ్గురు వ్యక్తులకో జరిగిపోతుంది, మన మిగతా సమాజం ఏం పట్టించుకోవట్లేదు అని అనుకుంటే చాలా పొరపాటు. మొత్తం టోటాలిటీ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఈ రోజు ఆ రోజు జరిగిన ఏదైతే ప్రజా దర్బార్ని కోల్చడం కాడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎక్కడుందండి? హైకోర్టు జడ్జిలు మీరు ఏమన్నారు? వారి రూములో కరోనా క్రిమిని వదిలిపెట్టి వారిని నాశనం చేయాలని కామెంట్ చేశారు. రఘురామకృష్ణరాజు గారిని బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్ మనం ఎక్కడున్నాం? రూల్ ఆఫ్ లా ఉన్నాం. భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. అలాంటి ప్రమాణాలని ఒక లోక్సభ సభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడిన, బికాస్ ప్రజలకే పూర్తి అధికారం, ప్రజల చేతుల్లో ఎన్నుకోబడినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిని మీరు పోలీస్ స్టేషన్ అక్రమంగా తీసుకెళ్లి అర్ధరాత్రి పూట మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం అనేది అసలు ఎక్కడైనా చరిత్రలో ఎక్కడైనా చట్టం ఒప్పుకుంటుందా? ఎక్కడన్నా మామూలు పోలీస్ స్టేషన్ లో గాయపడ్డ వాళ్ళంతా ఆ మాటలు పడ్డ వాళ్ళంతా ఈ రోజు గిరిగీసే పరిస్థితిలోకి వచ్చారు. ఆ కసి అట్లా ఉంది. ఓటర్లు కూడా ఇవాళ ఇంత మెజార్టీ రావటం కారణం ఏంటంటే ఈ ఆ ప్రభుత్వం చేసినటువంటి ఈ అకృత్యాలు, ఈ ఘోరాలు, ఈ నేరాలు, వీటి మీద ఒక కసి తీర్చుకోవాలనేటువంటి బలమైనటువంటి ముద్రతో ఎవరికి కనపడలా. కానీ మేము ప్రచారంలోకి, క్షేత్ర స్థాయిలోకి వెళితే ఒక్కొక్క ఊర్లో 500 మంది, 1000 మంది స్వచ్ఛందంగా వచ్చి, 2000 మంది ఓటర్లు ఉన్న ఊర్లో 600 నుంచి 800 మంది వరకు మాతో ప్రచారానికి వచ్చారంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ది పల్స్ ఆఫ్ ద పీపుల్. దానికి ఈవీఎంలు గందరగోళం చెప్పడం కాదు. కాబట్టి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాట అది లెటర్ కాదు, ఆయన స్పిరిట్, లోపల ఉన్నటువంటి భావోద్వేగాన్ని ఆయన వెలుగుచ్చారు తప్పితే లెటర్ ద్వారా అలా జరుగుతానని అనేది మాత్రం మనం అనుకోవాల్సిన. అంటే ఈ పాయింట్ జనాల్లోకి మీ తరపు నుంచి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే తీసుకొచ్చినటువంటి అంశం ఒకటి. ఇంకోటి ప్రేమ్ గాంధీ గారు ఇంకొకటి సార్. అలాగే ఇప్పుడు రెడ్ బుక్ ఉంది మన లోకేష్ గారు. రెడ్ బుక్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ప్రజలకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, నిన్న జరిగిన దాన్ని మనకు సామెత కూడా ఉంది, చచ్చిపోయిన రోజు నుండి ఏడుపు దినానికి ఉండదు, దినానికి ఉండి ఏడుపు ఏడూరుకు ఉండదని మనకు ఒక పల్లెటూరులో ఒక నానుడు ఉంది. ఇవాళ ఉండే రేపు ఉంది, అట్లా డైల్యూట్ అయిపోతుందని. ఈ 5 సంవత్సరాల కాలంలో వారి కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఇవాళ సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే ఏం చేశారండి? ప్రజల్ని ఏమన్నా అసలు సంబంధం ఉన్నా? స్కూల్లో కాలేజ్ పిల్లలు బయటకు వచ్చి డౌన్ నినాదాలు చేసిన వాళ్ళందరినీ డిస్మిస్ చేసినటువంటి ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అండి, ఉద్యోగస్తుల్ని, విద్యార్థుల్ని, రాజకీయ నాయకుల్ని, సామాజిక కార్యకర్తల్ని, ప్రతిపక్ష పార్టీలు ఒక్కళ్ళనే ఉన్నాయి. అన్ని రకాల చెందినటువంటి వర్గాల యొక్క ప్రజల్ని ఏదో ఒక విధంగా
హింసించి ఒక పైచాచిక ఆనందాన్ని పొందినటువంటి పరిస్థితులన్నిటి కూడా ఆయన ఇప్పుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా కుప్పంలో మీటింగ్ పెడితే ఏం చేశారు? ఆయన ఎక్కినటువంటి ల్యాడర్ను కూడా లాగేసేంటే అసలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అధికార పక్షం ఎట్లా ఉందో దానికి తోడుగా ప్రతిపక్షం కూడా ఉంటేనే కదా మూల స్తంభం అనేది. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో తిరగలేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే వైజాగ్ హోటల్లో ఆయన మీద హౌస్ అరెస్ట్ వారెంట్ ఇచ్చి కన్ఫైన్ చేసిన పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తుంటే నందిగాం దగ్గర ఆయన ఎంట్రీ ఇవ్వకపోవటం, ఆయన రోడ్డు మీద సాక్షాత్తు వేల మంది కార్యకర్తల మధ్యన రోడ్డు మీద పడుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి చర్యలు. ఈ చర్యలను మనం మర్చిపోతాం. మనం మర్చిపోకుండా మన కార్యకర్తలు మీరు చెప్పినట్టు మనం కర్నూలు చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు వైసీపీ ఓటమికి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా నోట్ చేసుకుని, కానీ ఎన్డీఏ కూటమి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో కానీ ఆ తర్వాత యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ లో కానీ ఒకే ఒక అంశం, ఈ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం, కక్ష సాధింపు అనేది సాధించం. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే నేరస్తులు నేరం చేశారో నేరస్తులను వదలం. తప్పే ఉంది, చట్టం ప్రకారం పోతా ఉంటాయి. కక్ష ఉండదు, బట్ చట్టం ప్రకారం పోతాం పోవాల్సిందే కదా. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ సీనియర్ ఆఫీసర్ వారికి గౌరవంతో ప్రేమ్ గాంధీ గారు ఎవరైనా రూల్ ఆఫ్ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గ్రేడ్ 1 ఆఫీసర్ రూల్ ఆఫ్ లా మెయింటైన్ చేశారండి. అసలు ఏంటి వాళ్ళు ప్రభుత్వ చట్టం అంతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులో ఉన్నటువంటి చట్టం రాజకీయ పార్టీ నాయకులుగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ గా ఓన్లీ అధికారులు అట్లా ఉంచితే వెంకటేశ్వరరావు అధికారులు అట్లా ఉంచితే కనీసం మంత్రులు కేటాయించిన శాఖలు కూడా వదిలేసి ప్రతిపక్ష నాయకుల్ని తీర్చినటువంటి సందర్భాలు కూడా చూసాం. అసలు వాడి పరిపాలన అనేది లేదు. ప్రేమ్ గాంధీ గారు డబ్బు సంపాదించుకుంటాం, ప్రతిపక్షాన్ని అణగదొక్కడం తప్ప 5 సంవత్సరాలు చేరినటువంటి లేదు. ప్రేమ్ గాంధీ గారు ఓటర్లు వారు చూపించినటువంటి పరిస్థితి. ప్రేమ్ గాంధీ గారు అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే చివరి నిమిషం వరకు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒక సస్పెన్స్ వాతావరణం కనిపించింది. బట్ అప్పటికే రాజకీయాల్లో చాలా పరిణామాలు కనిపించాయి. ప్రజలు మాత్రం చాలా సైలెంట్గా వెళ్ళి ఓటేసి వచ్చి ఇంట్లో కూర్చున్నారు. తీర్పును వాళ్ళు కూడా అందరిలాగానే టీవీలో చూశారు. ఈవెన్ గెలిచినటువంటి నాయకులు కూడా ఒక ఇంత షాక్గానే గురయ్యారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా గెలవగానే ఆయన కూడా ఒక షాక్ని ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆ గెలుపును ఊహించినటువంటి గెలుపని. మరి దీంట్లో చాలా ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఈసారి కూటమి ప్రభుత్వం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు రాజధాని అంశం చర్చలో ఉంది, ఈ రోజు రాజధాని అంశం చర్చలో ఉంది.